ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. నేను రుద్రాని. ఫ్రెండ్స్, ఈరోజు పాపం ఆవిడకి బాగలేదు ఒంట్లో అని పాపం కొనుక్కొని వచ్చేటప్పటికి, అందుకని వేడివేడిగా పాపం భోజనం ఏం వండలేదు. సరే ఏదన్నా కానీ అని ఈరోజు మనం ఆవిడకి పాపం బ్రెడ్ ఆమ్లెట్ వేసి పెడదాంలే అని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ ముందుగా స్టవ్ వెలిగించుకున్నాను. దాని మీద పాన్ పెట్టేసుకున్నాను. వేసిన తర్వాత దాని మీద కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. దాన్ని కూడా వేరే ఎవరన్నా బ్యాచులర్ ఎవరన్నా ఉంటారు కదా అని వీడియో పెడుతున్నాను. వీడియో ఏందిరా బాబు, ఈ ఆమ్లెట్లు కూడా పెడుతున్నాడు ఏందిరా బాబు వీడియో అని అనుకోవచ్చు బహుశా. కాకపోతే ఏంటంటే అండి, ఇవి కూడా కొంచెం తెలియని వాళ్ళు ఉంటారు కదండి. అందరికీ అన్నీ తెలిసి ఉండవు కదా. అలాంటి వాళ్ళ కోసం ఒక చిన్న ప్రయత్నం, బ్రెడ్ ఆమ్లెట్ వేసుకోవడం ఎలా అయిందనేది ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఈలోపుగా పాన్ వేడెక్కేటప్పటికి మనం ఆమ్లెట్కి సంబంధించినవి కలుపుకుందాం ఒకసారి. ఫస్ట్ ముందుగా ఆనియన్స్ వేసుకుంటున్నానండి. ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, అవి కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత అలానే ఒక టమాటా కూడా ఒకటి కట్ చేసుకున్నాను. ఒక మిర్చి తీసుకున్నాను, అవి కూడా వేసేసుకుంటున్నాను. అలాగే కొత్తిమీర వేసుకున్నాను. దీంట్లోకి మనం తగినంత ఉప్పు వేసుకుంటున్నానండి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. వీటిని ఉప్పు తగినంత వేసుకోండి. మామూలుగా మనం ఆమ్లెట్లు అయితే ఏంటంటే పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకుంటాం, కానీ బ్రెడ్ ఆమ్లెట్కి టమాటా కూడా వేసుకుంటే కొంచెం బాగుంటుంది, ఒక కర్రీ లాగా బాగుంటుంది మనకి. అందుకని ఏంటంటే టమాటా కూడా యాడ్ చేసుకున్నాం మనం. అలాగే దాంట్లోకి మిర్చి వేసుకున్నాం కదా, కాబట్టి కొద్దిగా కారం వేసుకుంటున్నాం. ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకుంటున్నాము. అలాగే దాంట్లోకి బ్లాక్ పెప్పర్, మిరియాల పొడి కొంచెం, ఎందుకంటే కొద్దిగా రుచిగా బాగుంటుంది. మామూలుగా అయితే వేసుకోరు పెప్పరు, కానీ మనం పెప్పర్ వేసుకుంటున్నాం. దాన్ని వేసుకోవడం వల్ల కొంచెం టేస్టీగా ఉంటుంది. ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకొని, అలాగే 4 బ్రెడ్ ముక్కలు తీసుకున్నానండి దాంట్లోకి. అలానే ఒక 4 ఎగ్స్ తీసుకున్నాను. ముందు ఎగ్స్ రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఇది మనకి మామూలుగా అయితే బయట రెస్టారెంట్లో చాట్ మసాలా బళ్ళ మీద వాటి మీద దొరుకుతుంటుందండి బ్రెడ్ ఆమ్లెట్. కానీ వాళ్ళు ఇవన్నీ వేయరు, ఉల్లిపాయ పచ్చిమిర్చి ఒకటే వేస్తారు, టమాటాలు అట్లాంటివి ఏమి వేయరు. కానీ మనం టమాటా వేసుకుంటున్నాం, దానివల్ల కొంచెం టేస్టీగా ఉంటుంది. సో ట్రై చేసుకోవచ్చు ఎవరైనా. ఒకసారి మొత్తం కలిపేసుకుందాం. కలిపేసుకున్నాం ఫ్రెండ్స్. ఈలోపు ఇప్పుడు మనం బ్రెడ్ ఒకసారి
మనం పాన్ మీద ఆయిల్ వేసుకున్నాం కదా, కాబట్టి ఒకసారి బాయిల్ చేసుకుందాం. ఫ్రెండ్స్ మళ్ళీ బాయిల్ చేసుకోవడం అయిపోయింది. లైట్గా కొద్దిగా బాయిల్ చేసుకున్నాము. అలానే దాని మీదకి ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుంటున్నాము, ఇంకా ఆమ్లెట్ వేసుకోవడానికి. మంట వచ్చేసేటప్పటికి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి, హైలో పెట్టుకోకుండా. ఇప్పుడు మనం దాని మీదకి ఆమ్లెట్ పోసేసుకుంటున్నాము. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బ్రెడ్ ఇందాక కొద్దిగా హీట్ చేసి పెట్టుకున్నాం కదా, దాని మీదకి పెట్టేసుకుంటున్నాం. ఒకసారి అట్లా వేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి తిరగేసుకోండి. మా టేస్టీగా ఉంటుందండి, పిల్లలకు కూడా చేసి పెట్టుకోవచ్చు. నీట్గా ఉంటుంది, మీకు తినడానికి మళ్ళీ మళ్ళీ తినాలనిపించింది. కొంతసేపు ఆమ్లెట్ కాలేదాకా కొంచెం వెయిట్ చేద్దాం. అయితే వాతావరణం చల్లగా ఉందండి, ఒక పక్క వర్షం పడుతూ ఉంది. ఈ టైంలో మనం ఈ ఆమ్లెట్ తినడం వల్ల ఏమా టేస్టీగా ఉంటుందండి. కొద్దిసేపు ఉడకాలండి, ఎందుకంటే కింద ఆమ్లెట్ పచ్చిగా ఉంటుంది. కొద్దిగా కాలేదాకా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, హైలో పెట్టుకుంటే ఏమన్నా మాడిపోతుంది. ఇప్పుడు తిరగేసుకుందామండి. ఫ్రెండ్స్ చూడండి, మనకి ఈ విధంగా 4 వైపులా మడిచి పెట్టేసుకుంటే మనకు వచ్చేటప్పటికి ఆమ్లెట్ చూడండి పిజ్జా టైప్లో ఉంటుంది. దీన్ని మనం కట్ చేసుకొని టమాటా సాస్లో కూడా నంచుకొని తినచ్చు. ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్, 5 మినిట్స్లోనే మనం బ్రెడ్ ఆమ్లెట్ రెడీ చేసుకోవచ్చు. హెల్దీ అయిన ఆహారం, మనం పిల్లలకైనా పెట్టుకోవచ్చు, మనమైనా తినచ్చు. టేస్టీగా తయారు చేసుకొని తినేసేయచ్చు. దీని సాస్ నంచుకొని టేస్టీగా తినచ్చు. ఫ్రెండ్స్ ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్. నేను రుద్రాని. ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎన్నో వీడియోలు పెడుతున్నాము, అసలు లైక్ అనేది రావట్లేదు మీ సైడ్ నుంచి. ప్లీజ్ గివ్ మీ 1 like, 1 share and 1 subscribe. Thank you.